హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, మనకు రీసెంట్‌గా కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్‌ను 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వమే మనకు మెమో జారీ చేసింది. సో, ఈ మెమోలో ఎవరికైతే ఇప్పటివరకు 135 నెలలు రికవరీ పూర్తయింటుందో వారికి ఈ నవంబర్ నెల నుంచి రికవరీ అనేది రద్దు. ఇంకా రికవరీ చేయకుండా 100% పెన్షన్‌నైతే చెల్లింపులు చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. దీనితో పాటుగా మరొకటి ఏంటంటే ఎవరికైతే అమౌంట్ ఎక్కువ కట్టి ఉంటారో ఇదివరకే 2009 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు ఎక్కువ కట్టి ఉంటారు. 2013 వరకండి. 2010 నుంచి 2013 మధ్యలో ఎవరైతే అదనంగా చెల్లించి ఉంటారో వారికి అమౌంట్ అనేది ఎక్స్‌ట్రా అమౌంట్ ఎంతైతే ఎన్ని నెలలకు గాను అమౌంట్ ఎక్కువ చెల్లించారో ఆ అమౌంట్‌ను ఇంట్రెస్ట్‌తో సహా విత్ ఇంట్రెస్ట్‌తో సహా అమౌంట్‌నైతే తిరిగి రీఫండ్ చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెమోలో కూడా జారీ చేసిందనమాట. కాబట్టి మనకు త్వరలోనే ఈ అమౌంట్ కూడా రీఫండ్ వచ్చే అవకాశం ఉంది. వస్తే ఎవరికి ఎన్ని నెలలకు సంబంధించి అమౌంట్ రీఫండ్ వస్తుంది అనే పూర్తి తాజా సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో మాత్రం షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం టేబుల్ అయితే చూసేద్దాము. ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్‌ని సో 135 నెలలకే పరిమితం చేశారు. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారంగా. ఇక్కడ టేబుల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ టేబుల్‌లో మనకు కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ స్టార్టెడ్ డేట్ అంటే కమ్యుటేషన్ ప్రారంభమైన రోజు ఇది. కమ్యుటేషన్ ప్రారంభమైన రోజండి. ఒక రోజు తీసుకున్నట్లయితే మనకు ఏ నెలకు 135 నెలలకు కంప్లీట్ అయిన డేట్ అండి ఇది. కంప్లీటెడ్ బై 135 మంత్స్ కంప్లీటెడ్ బై దిస్ డేట్ అన్నమాట. ఇక మనకు టోటల్‌గా రికవర్డ్ మంత్స్ ఎన్ని నెలలు రికవరీ చేశారు? టోటల్ మంత్స్ అండి ఇవన్నీ. ఇందులో మనకు రీఫండ్ రావాల్సిన మంత్స్ ఎన్ని ఉన్నాయి? ఈ చివరిది మనకు ఉపయోగపడుతుందండి. ఈ చివరి కాలం అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా. మీ యొక్క కమ్యుటేషన్ అనేది రికవరీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఈ టేబుల్‌లో మీరు మీ యొక్క మంత్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ మంత్‌లో మీరు ఉన్నట్లయితే మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక జూలై 1, 2010 నుంచి రికవరీ అనేది స్టార్ట్ అయినట్లయితే మీకు 135 నెలలు కంప్లీట్ అవ్వాల్సింది 30 ఆఫ్ సెప్టెంబర్ 2021కే. కానీ మీరు అదనంగా చెల్లించారు. మొత్తం 135 నెలలకు గాను 172 నెలలు చెల్లించారు. అంటే మీకు 37 నెలల అమౌంట్ రీఫండ్ వస్తుందండి ఇది. రీఫండ్ మంత్స్ అన్నమాట అమౌంట్. మీరైతే ఎంత వాల్యూ అయితే కమిట్ చేశారో అంత వాల్యూ ఇంటూ ఇక్కడ ఫార్ములా చూడొచ్చు. కమిటెడ్ వాల్యూ ఇంటూ మన యొక్క ఈ మంత్ అనేది ఎంటర్ చేయాలి. దీని ద్వారా మనకు అసలు అమౌంట్ వస్తుంది. సంథింగ్ అసలు అమౌంట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకు దీనికి ప్లస్ ఇంట్రెస్ట్. ప్లస్ ఇంట్రెస్ట్‌తో కలిపి ఫైనల్‌గా చెల్లిస్తారని చెప్పేసి మెమోలో జారీ చేయడం జరిగింది. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మంత్స్ అయితే ఆగస్టు 2010కి ఎవరైతే కమ్యుటేషన్ స్టార్ట్ అయి ఉంటుందో వారికి 36 నెలలు రీఫండ్ రావాలి అమౌంట్. అదేవిధంగా వరుసగా అయితే చూడండి. 2021 జనవరి నుంచి కమ్యుటేషన్ స్టార్ట్ అయిన వారికి 31 నెలల అమౌంట్ అయితే రీఫండ్ రావాల్సి ఉందండి. చూడొచ్చు. జనవరి 1, 2012 నుంచి
రికవరీ స్టార్ట్ అయిన వారందరికీ 19 నెలల అమౌంట్ అనేది రీఫండ్ రావాల్సి ఉంది. సో, చూడొచ్చు ఫ్రెండ్స్. 2010, 11, 12, 13లో గూడా కొంతమందికైతే రీఫండ్ రావాల్సి ఉందండి. చూడొచ్చు 2013 ఆగస్టు వరకు ఆగస్టున 2013 ఆగస్టున ఎవరైతే కమ్యూటేషన్ స్టార్ట్ చేసి ఉంటారో, సో, రికవరీ అనేది ఈ డేట్‌న మొదలైంటుందో వారికి ఏమి రావండి. సో, వారికి కరెక్ట్‌గా 135 నెలలు అయింది కాబట్టి, ఈ నవంబర్ నెల నుంచి రికవరీ అనేది రద్దు చేస్తారు. రికవరీ చేయకుండా 100% పెన్షన్ అయితే జమ చేస్తారు కానీ, ఎటువంటి రీఫండ్ రాదు వీరికి. సో, దీని నుంచి పైకి పోతే మనకు ఇక్కడ మంత్స్ పెరిగే కొద్దీ ఈ విధంగా రికవరీ అనేది రీఫండ్ అనేది పెరుగుతుందనమాట. సో, ఇట్లయితే ఉంది. సో, ఫస్ట్‌లీ ఈ మెమో దాఖలయింది కదా! మెమోలోనే ఇంక ఇదే ఫైనల్ అంటే ఇది ఫైనల్ కాదండి. సో, ఇదైతే ఫైనల్ నిర్ణయం కాదు. జీవో రావాల్సయితే ఉంది. సో, జీవో వచ్చిన తర్వాతే మనకి ఏదైనా గూడా ఫైనల్ అవుతుంది. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మెమో అంటే ఆ దిశగా అడుగులు పడినట్టే అండి. సో, దాదాపుగా మనకు జీవోకి అడుగులు పడినట్టే అనమాట. సో, ఇదే ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి గొప్ప విజయంగా సక్సెస్‌గా అయితే తెలుసుకోవచ్చండి. ఎందుకంటే సో, మనకు గత 1 ఇయర్ బ్యాక్ అట్లా చూసుకున్నట్లయితే సీవీపీ 15 సంవత్సరాలు అందరూ కట్టారండి. అంత అవేర్‌నెస్ గూడా లేదు. సో, చాలామంది వీడియోస్ చేయడం ద్వారా సో, పెన్షనర్స్‌లో అవేర్‌నెస్ రావడం ద్వారా కొంతమంది పెన్షనర్స్ కోర్టుకైతే వెళ్లారు. వెళ్ళలేని వారికి కోర్టే అందరికీ కూడా సుమోటోగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌లకు అమలయ్యే విధంగా అయితే ప్రభుత్వానికి ఆదేశించింది. సో, ప్రభుత్వం కూడా ఈ మేరకు ఆహ్, సర్వీస్‌లో వారిచ్చినటువంటి సర్వీస్‌ను గౌరవిస్తూ ప్రభుత్వం కూడా పెన్షనర్లకి సపోర్ట్‌గా, మద్దతుగానే సో, ఈ 11 సంవత్సరాల 3 నెలల సీవీపీనైతే తీసుకురావడం జరిగింది. సో, ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు మరియు ఇంట్రెస్టు ప్రభుత్వం అయితే 11 సంవత్సరాల 3 నెలలకు రాబట్టుకోగలిగిందనైతే అర్థమవుతుంది. సో, భవిష్యత్తులో ఈ విధంగా అయితే ఉందండి. సో, ఇంక భవిష్యత్తులో వడ్డీ రేట్ ఏమైనా మార్పు జరిగితే అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటామండి. సో, అదంతా పెరిగిందంటే మళ్ళీ మంత్స్ కూడా పెరగొచ్చు. అంటే సో, మనకు సీవీపీ అనేది సో, ఈ విధంగా మంత్స్ అంటే టైమ్ అండి. డ్యూరేషన్ అంటాము. సో, అది మనకి ఈ విధంగా అయితే ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.